హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. వెయిట్ లాస్ అవ్వాలి అనకుండా ఉండే మనిషి అంటూ లేడండి. ఎంత కంట్రోల్ చేసుకున్నా ఏదో ఒక ఫుడ్ తింటూనే ఉంటాం. బిర్యానీస్ తింటాం, బయటకు వెళ్ళినప్పుడు జంక్ ఫుడ్ తింటాం, లేట్ నైట్స్ తింటాము. దీనివల్ల వెయిట్ ఎక్కువగా గెయిన్ అయిపోతుంటాం, దానివల్ల ఆరోగ్య సమస్యలు. మరి హెల్తీగా వెయిట్ లాస్ చేసుకునే ప్రయత్నం ఏదైనా చేద్దామా? మన ఇంట్లో దొరికే చిన్న చిన్న చిట్కాలు పాటించి వెయిట్ లాస్ అయితే అంతకన్నా హ్యాపీ ఏముంటుంది? మరి వంటింటి చిట్కాలు అనగానే మనకి వెంటనే గుర్తొచ్చే చిట్టుబొట్ల మధుసూదన్ శర్మ గారు, ఆయుర్వేద వైద్యులు మనతో ఉన్నారు. ఈరోజు మన ఇంట్లో దొరికే చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్తో వెయిట్ లాస్ సాధ్యమవుతుందా, ఈ టాపిక్ గురించి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు మా అందరికీ కూడా త్వరగా వెయిట్ లాస్ అవ్వాలి, కానీ మెడికేషన్ కానీ చాలామంది ఏం చెప్తారంటే ఎక్సర్సైజ్ చేసే టైం కూడా లేదు అంటారు. కాకపోతే మన ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకుంటే మన వెయిట్లో చాలా చేంజెస్ వస్తాయి, హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి అని చెప్తారు. కాబట్టి అలాంటి చిట్కాలు ఏమైనా ఈరోజు మా కోసం చెప్తారా? తప్పకుండా. మనసు ఉంటే మార్గం ఉందమ్మా. సో ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి చిట్కా ఎంతోమంది వాడి చాలా చక్కటి ఫలితాలు పొంది ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాతనే మన పరీక్షల కోసం మళ్ళీ మీకు డైరెక్ట్ చూపించి కూడా ఎలా వాడుకోవాలో కూడా చెప్తానమ్మా. సో అన్నీ మన ఇంట్లో దొరికేటువంటి ఆహార పదార్థాలే. సో అన్నీ దొరుకుతాయి, ఈజీగా తయారు చేసుకోవచ్చు, ఈజీగా వాడుకోవచ్చు. అట్లా అని చెప్పేసి ఈజీగా కూడా రిజల్ట్ కూడా వస్తుందమ్మా. దట్ ఈస్ ది మెడిసిన్. ఈ యొక్క మెడిసిన్ యొక్క స్పెషాలిటీ. ఎన్ని రోజులు యూజ్ చేయాలండి? ఇది ఎక్కువ రోజులు వాడినా ఇబ్బంది ఉండదమ్మా. మీరు 3 months నుంచి 6 months 1 year వాడినా ఏం కాదమ్మా. సో ఇప్పుడు అన్నీ మనం డైలీ వాడేటువంటి ఆహార ద్రవ్యాలే కాబట్టి ఎక్కువ రోజులు వాడినా మనకు అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మనకి ఎన్నాళ్ళు కావాలంటే ఎన్నాళ్ళు వాడుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క మనం చెప్పుకోబోయేటువంటి మెడిసిన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడమే కాకుండా ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత వెయిట్ మన బాడీ ఎత్తుకు తగినట్లు, మన వయస్సుకు తగినట్లు, మన శరీర స్థితికి తగినట్లు ఎంత బాడీ వెయిట్ అవసరమో అంతవరకు ఉండేసి నిలబడిపోతుందమ్మా. మళ్ళీ అట్లా పూర్తి వెయిట్ అతిగా తక్కువ కూడా ఉండదమ్మా. సో ఎక్సెస్ వెయిట్ లాగా తగ్గిపోయి ఒక వెయిట్కి వచ్చిన తర్వాత నేను చెప్పాను కదమ్మా, అదే లెవెల్లో మెయింటైన్ అయ్యేదానికి కూడా ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి ఔషధం ఉపయోగపడుతుందమ్మా. సో దీనికి కావాల్సిన పదార్థాలమ్మా కీరా దోశమ్మా. కీరా దోశ. సో ఇప్పుడు ఈ కీరా దోశ గ్రామాలు, పట్టణాలు, నగరాలతో నిమిత్తం లేకుండా ప్రతి చోట దొరుకుతుందమ్మా. ప్రాబ్లం అయితే లేదు. సో ఒకవేళ ఇన్ కేసు అనివార్య కారణాల వల్ల ఎవరికైనా ఇలాంటి కీరా దోశ దొరకని పక్షంలో మామూలు దోశ కూడా వాడుకోవచ్చుమా. మామూలు దోశ కూడా వాడుకోవచ్చుమా. ఇంటికి ఇంచుమించు గుణాలు ఒకటే. సో కీరా దోశ ప్రిఫరబుల్. ఒకవేళ అది వీలు దొరకకపోతే మాత్రం మామూలు కూడా వాడుకోవచ్చు. సో ఇలాంటి మీడియం సైజు కీరా దోశ తీసుకోవాలమ్మా. ఇలాంటి మీడియం సైజు కీరా దోశ తీసుకొని కీరా దోశ ఇలాంటి మీడియం సైజ్ తీసుకొని ఇలాంటి ముక్కలుగా తయారు చేసుకోవాలమ్మా అమ్మా. తర్వాత రెండవది ఏంటంటే ఒక 200 ml వాటర్ తీసుకోవాలమ్మా. సో ఈ విధంగా 200 ml వాటర్. సో ఒక మీడియం సైజు కీరా దోశ దాన్ని ముక్కలు చేయాలి. అదేవిధంగా 200 ml వాటర్ తీసుకొని ఈ వాటర్లో కీరా దోశ ముక్కలు వేసేసి మిక్సీలో వేసేసి మనం జ్యూస్ తయారు చేసుకోవాలమ్మా. మీకు ప్రాసెస్ చెప్తాను, మనం అది కూడా తయారు చేసి చూపిద్దాం. ఇంకేం కావాలండి? తర్వాత ఇంకోటి ఏంటంటేమా ఒక 3 పదార్థాలతో ఒక చిన్న పౌడర్ తయారు చేసి పెట్టుకోవాలి. ఎలాంటివి అంటేమా అది కూడా చెప్తాను చూడండి. జీలకర్రమ్మా. జీలకర్ర ఒక 2 teaspoons. సో అప్రాక్సిమేట్గా నేను ప్రేక్షకులకు అవగాహన నిమిత్తం అర్థమయ్యేందుకు చెప్తానమ్మా. డైరెక్ట్ జీలకర్ర 2 స్పూన్లు తీసుకోవచ్చు, teaspoons. లేకపోతే జీలకర్ర పొడైనా పర్లేదమ్మా. సో 2 teaspoons తీసుకోవాలన్నమాట. అంటే ఇంచుమించు 10 grams. నేను అర్థమైంది కొద్దిగా ఉంటే ఇక్కడ వేస్తున్నానమ్మా. అదేవిధంగా రెండవ పదార్థంగా మిరియాలమ్మా. మిరియాలు కూడా ఏమవుదమ్మా, అది కూడా చెప్తానమ్మా. సో మిరియాలు కూడా 2 teaspoons మిరియాలు. ఈ విధంగా మిరియాలు అలాగే వేసి పౌడర్ చేయొచ్చు, లేకపోతే మిరియాల పౌడర్ని కలుపుకోవచ్చమ్మా. అలాగే జీలకర్ర మిరియాలు రెండు ఈక్వల్ అమ్మా. మీరు 2 spoons 3 spoons అయినా తీసుకోండి, ఈక్వల్గా కలుపుకోవాలి. అదేవిధంగా సాల్ట్ అమ్మా. మనం ఇంట్లో వాడేటువంటి సాల్ట్ కూడా ఇదే పద్ధతిలో ఈక్వల్గా కలుపుకోవాలన్నమాట. అంతేమ్మా. సో జీలకర్ర అదేవిధంగా మిరియాలు సాల్ట్ అంతా కలిపేసి మిక్సీలో వేసుకోవచ్చు. అలాగే లేకపోతే సపరేట్ పౌడర్ తయారు చేసుకుని ఇలా కలుపుకోవచ్చు. అంతా ఒకటేసారి పౌడర్ తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. లేకపోతే 3 పదార్థాలు కలిపి మనం ఆ పౌడర్ని మిక్స్ చేసేసి ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి పౌడర్ను కూడా ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. చూడమ్మా, ఈ జీలకర్రలో అద్భుతంగా ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు ఔషధ గుణాలు
ఆ ప్రకృతి మాతను క్షిప్తీకరించి మనకు ప్రసాదించిందమ్మా. అదే పద్ధతిలో మిరియాల్లో కూడా ఈ యొక్క వెయిట్ లాస్ అయ్యేందుకు ఉపయోగపడేటువంటి అనేక రకాలైన కెమికల్స్ ఉన్నాయమ్మా. అదేవిధంగా అతి తక్కువ ప్రమాణంలో సాల్ట్ కూడా వాడుతున్నాం కాబట్టి ఈ సాల్ట్ కూడా మిగతా ఔషధాలతో పాటు కలిపి వాడుకోవడం వల్ల ఇది కూడా పరోక్షంగా మనకి దేహానికి ఉపయోగపడమే కాకుండా వెయిట్ లాస్ అయ్యేందుకు కూడా చాలా తక్కువ ప్రమాణంలో వాడేటువంటి సాల్ట్ ఉపయోగపడుతుందమ్మా. ఈ విధంగా తయారు చేసుకున్నామా. ఇది మనం ఈ దోసకాయ రసంలో కలుపుకునే దానికి రెడీగా పెట్టుకుంటారు. అంటే కీరాని జ్యూస్ తీసుకొని అందులో కలుపుకోవాలమ్మా. తర్వాత నిమ్మకాయ పెద్దగా ఉందమ్మా, ఇంత కూడా అక్కర్లేదు. చిన్న నిమ్మకాయ తీసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇది పెద్ద నిమ్మకాయ, ఇంత సైజు కూడా అక్కర్లేదు. చిన్న నిమ్మకాయ అందులో సగం ఈ విధంగా కట్ చేసేసి ఆ రసం అందులో కలుపుకోవాలి. సో ఇప్పుడు అర్థమైంది కదమ్మా. ఇప్పుడు మీరే చేసి చూపించండి అమ్మా మన ప్రేక్షకులకి. సో ఇది ఒకటి జ్యూస్ తీసుకోవాలమ్మా. జ్యూస్ తీసుకోవాలి. సో 200 ml వాటర్ తీసుకోవాలి. 200 ml వాటర్లో ఈ కీరా దోస ముక్కలు అందులో వేసేసి మిక్సీలో వేసేయండి అమ్మా. చాలా ఫాస్ట్గా రిజల్ట్ వస్తుందమ్మా. మనం ఈ పద్ధతిలో నేను చెప్పిన పద్ధతిలో ఔషధం తయారు చేసుకుని వాడుకుంటే. డాక్టర్ గారు అయితే జనరల్గా మనం జ్యూసెస్ ఏమైనా తీసుకున్నప్పుడు అందులో పల్ప్ పోతుంది, సో హోల్గా తీసుకోండి అని చెప్తూ ఉంటారు. ఇది ఎట్లా యూజ్ చేయొచ్చు? అంటే స్ట్రెయిన్ చేసుకొని యూజ్ చేయాలా లేకపోతే డైరెక్ట్ ఇలా తాగేయచ్చా? తాగలిగితే అలాగే తాగొచ్చుకోమ్మా, ప్రాబ్లం అయితే లేదు. టేస్టీగా ఉంటుంది. ఒకవేళ ఏదైనా దోసకాయ ఏదైనా ముదిరిపోయి కొంచెం తీసుకోవడం కష్టంగా ఉండి అట్లా ఇబ్బంది ఉంటే కన్నా ఫిల్టర్ చేసుకోవచ్చమ్మా. ఎలాగైనా ఔషధ గుణాలు అయితే సమానంగా ఉంటాయి. మన వాళ్ళకి ఎలా వీలైతే అలా వాడుకోవచ్చమ్మా. అలాగైనా వాడుకోవచ్చు, ఫిల్టర్ చేసైనా వాడుకోవచ్చు. జనరల్గా అందరికీ మనకి వడగట్టి తీసుకోవడమే అలవాటు కాబట్టి అండ్ ఎక్కువ లాంగ్ టైం కూడా తాగలుగుతాం. అలా పల్పిగా అనిపించిన త్వరగా క్విట్ చేస్తారు కాబట్టి మీ ఇష్టం. పల్ప్తో అయినా తీసుకోవచ్చు, లేకపోతే తాగగలిగితే పల్ప్తో తీసుకోండి, లేకపోతే ఇట్లా వడకట్టేసుకొని అయినా తాగొచ్చు. హ్యాపీగా తాగేయచ్చు. సమ్మర్ కదా, ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు. సో ఏం చేయాలండి తర్వాత? ఇలా తయారు చేశారు కదమ్మా. ఇందులో ఇంతకుముందు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదమ్మా ఈ జీలకర్ర పొడి, తర్వాత మిరియాల పొడి, సాల్ట్, అది ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలమ్మా. పావు టీ స్పూన్ అంటే జస్ట్ 1 గ్రామ్ వరకే ఎక్కువ అక్కర్లేదమ్మా. సో ఔషధం మీరు అన్నట్టు అంటే మరి మిరియాల పొడి ఎక్కువైపోతే ఘాటు అయిపోతుందమ్మా. కాబట్టి 1/2 టీ స్పూన్ వల్ల వేడి ఉండదు, దీనివల్ల వేడి చేయదు, ఘాటు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే దోసకాయ రసం చలవ చేసేది. జీలకర్ర కూడా ఉష్ణతత్వాన్ని కాపాడి మరి పెరగకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. కాబట్టి నీళ్లు ఉన్నాయమ్మా, నీళ్ళు ఇవన్నీ చలవ చేస్తాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. తర్వాత మనం నిమ్మకాయ రసం కూడా కలపబోతున్నాం కాబట్టి వీటి యొక్క ప్రభావం చేత కొద్దిగా మనం మిరియాల పొడి వేసినా ఏమవుదమ్మా. ఇది మెటబాలిజాన్ని వేగవంతం చేసేసి ఫ్యాట్ని త్వరగా కరిగించేందుకు ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. సో ఈ జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఉప్పు పొడి కలిపి తయారు చేసుకున్నటువంటి పొడి ఏదైతే ఉందో ఈ పొడి జస్ట్ 1 గ్రామ్ అమ్మా, అంతే. 1/2 టీ స్పూన్ కంటే తక్కువనే వాడుకున్నా సరిపోతుందమ్మా. 1 గ్రామ్ 1.5 గ్రామ్ వరకు వాడుకోవచ్చు. ఇది కలిపేసేసి చివరగా నిమ్మరసం కలపాలమ్మా. ఇంతకుముందే చెప్పాను కదమ్మా, చిన్న నిమ్మకాయ తీసేసుకొని, ఇది పెద్దగా ఉంది, సగం నిమ్మకాయ అంటే ఇంచుమించు ఒక 5 ml అయితే సరిపోతుందమ్మా. ఒక 5 ml ఈ విధంగా రసం కలపాలి. చూడండి అమ్మా, బ్రహ్మాండమైనటువంటి వెయిట్ లాస్ అయ్యేందుకు ఔషధం రెడీ అయిపోతుందమ్మా. కేవలము ఒక 1/2 నిమిషం లేదా 1 నిమిషం లోపే పౌడర్ మనం ముందుగానే ప్రీమిక్స్ చేసేసి పెట్టుకోవాలమ్మా. టైం అడ్జస్ట్ అవుతుంది. ప్రతిరోజు చేయడం అంటే టైం కొంచెం మనకు అడ్జస్ట్ అవ్వదు కాబట్టి చాలామందికి. కాబట్టి ఒకటేసారి ఆ పౌడర్ తయారు చేసి పెట్టుకుంటే మనం మార్నింగ్ నిద్ర లేచి మొహం గడిన తక్షణమే పరిగడుపునే ఈ విధంగా మనం ఈ యొక్క దోసకాయ రసాన్ని ఈ విధంగా తయారు చేసుకుని దోసకాయ రసంలో 3 పదార్థాలు కలిపి, అంటే జీలకర్ర పొడి, మిరియాల పొడి, తర్వాత ఉప్పు, సాల్ట్ కలిపిన పొడి, నిమ్మకాయ రసం కలిపి తయారు చేసుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి వెయిట్ లాస్ అయ్యేటువంటి పానీయం రెడీ అవుతుందమ్మా. ఇది రోజు ఉదయం పరిగడుపున తీసుకుంటున్నానమ్మా. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఈ దోసకాయలమ్మా చెప్తే ఆశ్చర్యపోతారు, క్యాలరీస్ చాలా తక్కువమ్మా. మీరు ఎంత దోసకాయ తిన్నా వెయిట్ లాస్ అయ్యేదానికి ఉపయోగపడుతుంది తప్ప వెయిట్ పెరిగేదానికి ఉపయోగపడదు. అందులో సూక్ష్మ పోషకాలు చాలా ఉన్నాయమ్మా దోసకాయలో. అదేవిధంగా ఫైబర్ ఎక్కువ ఉంది. ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ దేహంలో, శరీరంలో ఏ కణాల్లో, అంటే ముఖ్యంగా కొవ్వు కణాల్లో ఏ భాగంలో ఎక్కువగా సంచితమైనటువంటి కొవ్వును తుదముట్టించేందుకు చాలా త్వరగా, శీఘ్రంగా, వెంటనే ఆ కొవ్వును కరిగించేందుకు ఈ దోసకాయ అనేటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు ఉపయోగపడతాయమ్మా. అదేవిధంగా
ఈ జీలకర్రలో థైమోక్వినాన్ అని చెప్పేసి రసాయన పదార్థం ఉందమ్మా. ఈ థైమోక్వినాన్ అనేటువంటి రసాయన పదార్థం గుణం ఏంటంటే ఈ మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది. ఎప్పుడైతే మెటబాలిజం వేగవంతం అవుతుందో ఫ్యాట్ త్వరగా కరిగిపోతుంది. అదేవిధంగా మిరియాల్లో పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థం ఉంది. పెప్పరిన్ కూడా ఈ మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుందమ్మా. సో ఈ కొవ్వు కణాల్లో ఎక్కువగా సంచితమైన కొవ్వును ఇందులో ఈ పెప్పరిన్ అనేటువంటి రసాయన పదార్థము త్వరగా కరిగించడం వల్ల చాలా త్వరగా శీఘ్రంగా వెంటనే సత్వరమే ఈ వెయిట్ లాస్ అయ్యేందుకు ఇవన్నీ కూడా సహకరిస్తాయమ్మా. ఇంతకుముందే చెప్పినట్లు ఈ యొక్క సాల్ట్ కూడా కలిపాం కాబట్టి సాల్ట్ ఈ యొక్క ఔషధాలను చాలా త్వరగా బాడీలో కలిసేటట్టు చేసేందుకు సాల్ట్ ఉపయోగపడుతుందమ్మా. అట్లే లెమన్ నిమ్మకాయ రసంలో సి విటమిన్ ఎక్కువ ఉంటుందని మనకు అందరికీ తెలుసు. సో వెయిట్ ఉన్నటువంటి వాళ్ళలో చాలా మందిలో రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుందమ్మా. రెసిస్టెన్స్ పవర్ను పెంచేందుకు నిమ్మకాయ రసం ఉన్నటువంటి సి విటమిన్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా ఇందులో ఉన్నటువంటి ఈ సి విటమిన్ అదేవిధంగా ఈ ఆస్కార్బిక్ యాసిడ్ ఇలాంటివన్నీ కూడా ఫ్యాట్ని కరిగించేందుకు ఉపయోగపడతాయమ్మా. ఇంకొకటి ఏంటంటే ఈ నిమ్మరసంలో డి లెమనిన్, హెస్పెరిడిన్ ఇలాంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా. ఈ రసాయన పదార్థాల గుణం ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లో ఉన్నటువంటి కొవ్వు పదార్థాలు మనం తీసుకున్నప్పటికీ ఆ కొవ్వు పదార్థాలు ప్రేవురు జీర్ణం కాకుండా కంట్రోల్ చేసేందుకు ఈ నిమ్మకాయ రసంలో ఉన్నటువంటి ఈ రసాయన పదార్థాలు ఉపయోగపడతాయమ్మా. అందుకే మనం ఫ్యాట్ పదార్థాలు తీసుకుంటాము. జనరల్గా కొవ్వు ఉన్నటువంటి పదార్థాలు తీసుకున్నప్పుడు బాడీలో కొవ్వు శాతం కూడా పెరిగిపోతుంటుంది. సో నిమ్మకాయ రసం కలపడం వల్ల వెయిట్ లాస్ అయ్యేందుకు ఈ పద్ధతి కూడా ఉపయోగపడుతుందమ్మా. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. కాబట్టి ఈ యొక్క పద్ధతిలో తయారు చేసుకున్నటువంటి ఔషధము చాలా చక్కగా సమర్థవంతంగా పనిచేస్తుంది. అందరూ వాడుకోగల దివ్యమైనటువంటి ఔషధమమ్మా. ఎంతోమంది వాడి వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ మాకు ఇచ్చిన తర్వాతనే నేను ఇంతకుముందు చెప్పినట్లు మన ప్రేక్షకులు కూడా ఈ ఫార్ములా చెప్పడం జరుగుతుందమ్మా. జీలకర్ర అండ్ మిరియాలు అండి జనరల్గా మన ఇంట్లో ఉంటాయి కాబట్టి కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలని చేసుకోవచ్చమ్మా. డ్రై రోస్ట్ చేసుకొని ఆ పౌడర్ని ఒక బాక్స్లో పెట్టేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తాగేయచ్చు. పరిగడుపుతో తాగాలి కదా? పరిగడుపున తాగాలమ్మా. సో ఒకవేళ ఇన్ కేసు ఈ రోజుల్లో అనివార్య కారణం కొంతమందికి కాఫీ తాగడము, టీ తాగడము, మిల్క్ తాగడం ఇలాంటి ఉంటాయమ్మా. ఇన్ కేసు తప్పని పరిస్థితుల్లో అలాంటి ఏదైనా కాఫీ టీ లాంటి తాగేవాళ్ళు అయితే అటువంటి అది పానీయం అంటే కాఫీ టీలు సేవించిన తర్వాత 1 గంట అయిన తర్వాత తీసుకోవచ్చమ్మా. తప్పని పరిస్థితుల్లో పరిగడుపున తాగడం చాలా చాలా మంచిది. ఒకవేళ తప్పని పరిస్థితి అయితే 1 గంట అయిన తర్వాతే తీసుకోవచ్చమ్మా. ప్రాబ్లం. అండ్ చాలామంది వెయిట్ లాస్కి కీరాని సలాడ్స్ రూపంలో లంచ్ చేసే ముందు, డిన్నర్ చేసే ముందు కూడా యాడ్ చేసుకుంటారు. కాబట్టి కీరా జ్యూస్లో ఇవన్నీ యాడ్ చేసి తీసుకోవడం వల్ల ఇంకొంచెం ఎఫెక్టివ్గా అయితే ఉంటుంది, త్వరగా వెయిట్ లాస్ అయితే అవుతుంది అంట. సో కష్టం అనుకోకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇది ట్రై చేసి చూడండి. వెంటనే రిజల్ట్స్ రాకపోయినా కానీ లాంగ్ టైంలో రిజల్ట్స్ తప్పకుండా వస్తాయమ్మా. మనసుంటే మార్గం ఉంది. ఈ రోజుల్లో మరి వెయిట్ తగ్గేందుకు వేలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి వెనకాడట్లేదమ్మా. సో దానివల్ల అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ రావడము, దానివల్ల ఉన్నటువంటి వెయిట్ కథ దేవుడు కానీ ఇతర సైడ్ ఎఫెక్ట్స్ చాలా సఫర్ కావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఏదో వాడిన రోజు నుంచే మరి వెయిట్ చూసుకోవడము, నేను 1 కేజీ తగ్గాను 30 కేజీ తగ్గాను చూసుకోకూడదమ్మా. కనీసం మినిమం ఒక 1 మంత్ అన్న వాడిన తర్వాత కొంచెం సిస్టమ్ ఫాలో కావడం వల్ల ఇందులో రసాయన ఔషధాలు కూడా ఫ్యాట్ కణాల మీద పనిచేసేసి దాని యొక్క ప్రభావాన్ని చూపిస్తాయమ్మా. రిజల్ట్ అయితే ఉంటుంది. మనసుంటే మార్గం ఉంది కాబట్టి కొద్దిగా ఓపిక వాడుకోవాలమ్మా. ఓకే, థ్యాంక్ యూ అండి. మంచి ఒక చిట్కానైతే ఈరోజు మీ ద్వారా మేము తెలుసుకున్నాము.